హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి మహిళా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాధికా ఆచార్య, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్. ఇటీవల కాలంలో కేంద్రం నిర్ణయం తీసుకుని అంటే కొన్ని కొత్త యూనివర్సిటీస్ ఇవ్వడానికి, ఉన్న ఫెసిలిటీస్ అప్గ్రేడ్ చేయడానికి కొన్ని నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న యూనివర్సిటీస్ పరిస్థితి అధ్వానంగా ఉన్నదనేది అందరికీ తెలిసిన నిజం. ఎటువంటి ల్యాక్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంది హైయర్ ఇన్స్టిట్యూషన్స్ లో, ముఖ్యంగా మన రాష్ట్రంలో? మనకి స్టేట్ యూనివర్సిటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇలా వేరే వేరే యూనివర్సిటీస్ ఉన్నాయండి. స్టేట్ యూనివర్సిటీస్ ఏమో సరైన నిధులు లేదు. విద్యార్థుల సంఖ్య ఏమో బాగా పెరుగుతూ ఉంది. సో వాళ్ళకి సరైన సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. తర్వాత టీచర్స్ కూడా సరైన నెంబర్ లేదు. ఇంకా రిక్రూట్మెంట్ జరగట్లేదు. రిటైర్ అవుతున్నారు, మళ్ళీ వెంటనే రిక్రూట్మెంట్ జరగట్లేదు. ఈ రెండు రకాలు కూడా ఇబ్బందులు ఉన్నాయి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీస్ లోనేమో వాళ్ళకు నిధులు బాగా ఇస్తా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్. నిధుల కొరత వాళ్ళకి లేదు. నిధులు చాలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ స్టూడెంట్స్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి మరి వాళ్ళకి కూడా మిస్ మ్యాచ్ కొంతవరకు అవుతుండొచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళేమో వాళ్ళకి ప్రైవేట్ గా వాళ్ళు ప్రాఫిట్ కొరకే చేస్తారు కాబట్టి వాళ్ళకి డబ్బు కూడా బాగా వస్తుంటుంది. తర్వాత వాళ్ళకు సరిపోయేంత సౌకర్యాలు కూడా వాళ్ళు ఏర్పరుస్తున్నారు పిల్లలకు. స్లోగా ప్రైవేట్ యూనివర్సిటీస్ అంతా కొంచెం బాగా డెవలప్ అవుతా ఉన్నాయి. ఈ స్టేట్ యూనివర్సిటీస్ ఏమో రోజుకు వాటి ప్రాముఖ్యత తగ్గిపోతా ఉంది. ఎందుకంటే టీచింగ్ స్టాఫ్ కూడా లేరు, ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు. ఇటువంటి అంటే మౌలిక సదుపాయాలు లేకపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం. అవును, టీచింగ్ స్టాఫ్ వెంట రిక్రూట్మెంట్ జరిగితే ఉంటారు. ఎవరైతే ప్రతి సంవత్సరం రిటైర్ అయితే మళ్ళీ ఫిల్అప్ చేస్తే ఉంటారు. కానీ అవట్లేదు ఆ విధంగా. చాలా గ్యాప్ ఉంది. ఇప్పుడు సైకాలజీ డిపార్ట్మెంట్ మీరు ఉస్మాన్ యూనివర్సిటీలో తీసుకోండి, ఒక్కటే టీచర్ ఉన్నారు ఇప్పుడు దాంట్లో. ఇది పెద్ద డిపార్ట్మెంట్, సైకాలజీ డిపార్ట్మెంట్ చాలా పెద్ద డిపార్ట్మెంట్. వాళ్ళు చాలా వర్క్ చేస్తా ఉంది. మినిమం డిపార్ట్మెంట్ లో ఒక 7 members అన్నా ఉండాలా. ఉన్నాక ఒక్కరే ఉన్నారు అన్నట్టు. యూజీసీ నుంచి వేరే దగ్గర నుంచి ఫండ్స్ కూడా రావు. వాళ్ళు మినిమం 6 members ఉంటేనే ఫండ్స్ ఇస్తా అంటారు. ఆ ఫండ్స్ కూడా డిపార్ట్మెంట్ రావు. సో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం అన్నట్టు. అంటే సరైన స్ట్రెంగ్త్ అధ్యాపకులు లేకపోవడం అనేది అది పెద్ద లోపం. సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం అనేది ఒక ఇబ్బందికరమైన విషయం. తర్వాత రీసెర్చ్ స్కాలర్స్, తర్వాత పీజీ స్టూడెంట్స్ యొక్క సంఖ్య బాగా పెరుగుతా ఉంది. వాళ్లకు మళ్ళీ సరిపోయే హాస్టల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ల్యాబ్ ఫెసిలిటీస్ కానివ్వండి, లైబ్రరీ ఫెసిలిటీస్ కానివ్వండి, అలాంటివన్నీ కూడా వాళ్ళకి సరిపోయేంత ఇమీడియట్ గా డెవలప్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే నిధులు లేవు కాబట్టి. శిరీష, ఇటీవల కాలంలో మీ యూనివర్సిటీలోనే ఐ థింక్ లాస్ట్ 2010 నుంచి ముగ్గురు స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పరిస్థితి అంటే స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది విద్యార్థులు. ఎందుకు అంటే మీకు ఫండ్స్ పుష్కలంగా ఉన్నాయి సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఎందుకు విద్యార్థుల్లో ఇంత ఒత్తిడి ఉంది? ఫండ్స్ పుష్కలంగా ఉన్నదన్నది అంటే లైక్ లాస్ట్ 3 years నుంచి చూసుకుంటే 2010 నుంచి చూసుకుంటే అయితే 3 సూసైడ్ కేసు వచ్చాయి. ఫస్ట్ సెంథిల్ కేసు ఒకటి, అండ్ పుల్యాల రాజు కేసు ఒకటి, అండ్ వెంకటేష్ రీసెంట్ గా నవంబర్ లో అయిన వెంకటేష్ సూసైడ్. ఇలా మనము యూనివర్సిటీలో సూసైడ్స్ హిస్టరీ చూసుకుంటే అయితే బేసికల్ గా చాలా మంది బ్యాక్వర్డ్ క్యాస్ట్ పీపుల్ ఉన్నారు. దీనికి రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈ వెంకటేష్ కేసు చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ ఫ్యాకల్టీ. అతనికి లైక్ సరైన గైడ్ లేక, ప్లస్ వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి ఆయన డెత్ కి. అండ్ దీనికంటే ముందు పుల్యాల రాజు కేసు తీసుకున్నట్టయితే ఆ పుల్యాల రాజు చనిపోయిన తర్వాత వీకృష్ణ కమిటీ అని చెప్పి, ఆ కమిటీ అంటే ఇట్స్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, అది కొన్ని రికమెండేషన్స్ తో వచ్చింది అనమాట. లైక్ ఇప్పుడు ఈ వెంకటేష్ డెత్ క్లియర్ రిజల్ట్ ఆఫ్ లైక్ ల్యాబ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ఒక్కరు కూడా దాన్ని ఫాలో అవ్వలేదు. లైక్ అంటే ఆ రికమెండేషన్స్ ని అసలు అమలు చేయలేదా? అంటే గతంలో జరిగిన వాటికి వచ్చిన అంటే నిజంగా చెప్పాలంటే ఆ రికమెండేషన్స్ అసలు ఆ స్టేటస్ ఏంటి అనేది ఎవరికి తెలీదు. యాక్చువల్గా ఈ వెంకటేష్ డెత్ ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళినప్పుడు అడిగారు, మీకు ఈ రికమెండేషన్స్ గురించి తెలుసా అంటే క్లియర్లీ టెలింగ్ దట్ మాకు అసలు ఇది రికమెండేషన్స్ తెలీదు, మేము వి డిడ్ంట్ గో త్రూ ఇట్ అని. ఆ రికమెండేషన్ ఫామ్ అయిన తర్వాత అది అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్ లో పబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇట్ వాస్ పుట్ ఆన్ ది యూనివర్సిటీ వెబ్సైట్. అయినా కానీ లైక్ ఇట్స్ క్లియర్ ల్యాబ్స్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ దట్ అవి ఫాలో చేయలేకపోయారు పాలసీస్ ని.
ఇది ఒక సూసైడ్ థింగ్, ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి క్యాంపస్ లో. ఒక ఫ్యాక్ట్ లైక్ దేర్ షుడ్ బి ఎ మీటింగ్, అంటే ఈ స్పెషల్ అకాడమిక్ కౌన్సిల్ మీటింగ్స్ లో ఈ స్టూడెంట్స్ ఇష్యూస్ ఎక్కువ డిస్కస్ చేయాలి. రైట్. సో ఇలాంటి ఓకే, మీరు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రాధిక గారు, అంటే ఎందుకు ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు కదా, సో వీళ్ళకి ఎటువంటి స్ట్రెస్ ఉంటుంది ఈ స్టూడెంట్స్ మీద? అంటే గైడ్ చేసే వాళ్ళు లేరు, అందులో ఇట్లాంటి మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బయట నుంచి ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది కదా ఇక్కడికి వచ్చే విద్యార్థులు, అంటే వాళ్ళ మధ్య ఒక రకమైన వీళ్ళతో ఇమ్మడలేక వాళ్ళ సమస్యలు చెప్పుకోలేక, అంటే ఒక కౌన్సిలర్ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు స్టూడెంట్స్ కి, ఒక డిమాండ్ కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఈ యూనివర్సిటీనే కాదు, మీరు చూడండి మన హైదరాబాద్ లో ఉన్న వరకు చాలా యూనివర్సిటీస్ లో ఈ ప్రాబ్లం ఉంది, చాలా కాలేజెస్ లో క్యాంపస్లలో ఈ ప్రాబ్లం ఉంది. సూసైడ్ కేసెస్ ఈ మధ్య చాలా వరకు వెలుగులోకి వస్తున్నాయి. సో నిజానికి మనం ఒక రీసెంట్ సర్వేస్ లో చూస్తే టౌన్స్ అండ్ సిటీస్ లో ఎక్కువ భాగం సూసైడ్స్ జరుగుతున్నాయి, రూరల్ ఏరియాస్ లో తక్కువ భాగం జరుగుతున్నాయి. ఎక్కువ పర్సంటేజ్ అనేది టౌన్స్ అండ్ సిటీస్ లో ఎక్కువ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం టౌన్స్ నుంచి రూరల్ ఏరియాస్ నుంచి ఎడ్యుకేషన్ కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ మధ్య. ఇప్పుడు తను చెప్పిన కొన్ని పేర్లలో కొందరు దే ఆర్ ఫస్ట్ జనరేషన్, అంతవరకు చదువుకున్న వాళ్ళు లేరు వాళ్ళ ఫ్యామిలీలో, కుటుంబాలలోంచి వస్తున్నారు వాళ్ళు. అంటే ఈ సిటీ వాతావరణానికి, ఇక్కడి అలవాట్లకి, తర్వాత ఇక్కడి ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ కి వాళ్ళకి ఏమంటారు ఎలా అడాప్ట్ కావాలి, దాన్ని ఎలా అర్థం చేసుకుని తాము అందులో ఎలా ఇమడాలి అన్న విషయాల లోపల మొట్టమొదటి సమస్య మొదలవుతుంది. అకాడమిక్స్ పక్కన పెట్టండి, మొట్టమొదటి వాళ్ళకి అడాప్టివిటీ క్వశ్చన్స్ వస్తాయి. సో దాని తర్వాత అకాడమిక్ లెవెల్ వస్తుంది. ఆల్వేస్ అవర్ అకాడమిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఫోకస్డ్ అపాన్ జాబ్స్, కెరీర్స్, సక్సెస్. ఈ రూట్లలో ఉన్న ఫోకస్ అంతా మనం లైఫ్ స్కిల్స్ లో డెవలప్మెంట్ లో ఫోకస్ లేదు. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న వాళ్ళ ప్రొఫైల్, ఒక పర్సనాలిటీ ప్రొఫైల్ మీద రీసెర్చ్ జరిగిందండి. దాంట్లో కనుక్కున్నారు ఏంటంటే చాలా వరకు ఈ సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు లేదా సక్సెస్ఫుల్ గా అటెంప్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు న్యూరోటిక్ గా, అంటే ప్రతిదాన్ని కొంచెం భూతద్దానం చూస్తారు, చిన్నదానికే పెద్దదిగా బెంగపడిపోతారు, దిగులు పడిపోతారు. తర్వాత ఎక్కువగా వీళ్ళు కోపింగ్ స్కిల్స్, అంటే దీన్ని తట్టుకునే శక్తి వీళ్ళ లోపల తక్కువగా ఉంటుంది. వీళ్ళకి కౌన్సిలర్స్ ఉన్నారనుకోండి, మీరు అన్నట్టు ప్రతి కాలేజ్ లో కనుక ఒక కౌన్సిలర్ ఉన్నారనుకోండి, సో సర్టన్లీ వాళ్ళ వర్కే అది కాబట్టి దే ట్రై టు ఐడెంటిఫై, దే ఇంటరాక్ట్ విత్ ద చిల్డ్రన్, అట్లీస్ట్ దే ఇంపార్ట్ ద స్కిల్స్. వాళ్ళు కొన్ని వర్క్ షాప్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ ఆ పిల్లలకి, ఇలా ఆలోచిస్తున్న పిల్లలకి ఒక అరే మాకు ఒక ప్లేస్ ఉంది వేర్ ఐ కెన్ గో అండ్ టెల్ మై ఇష్యూస్, నాకు కొంచెం సహాయపడే వాళ్ళు ఉన్నారు అని అనుకున్నప్పుడు ఆ హెల్ప్లెస్ అంటే నిస్సహాయతలోంచి కొంత వాళ్ళు బయటపడతారు. ప్రతి ఒక్క వాళ్ళు ఎలా సమస్యలను తీర్చుకోవాలి చెప్పేది వినే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది. ఓకే, ప్రొఫెసర్ గారు, మీరు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు, అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ అని చెప్పి ఇందాక శిరీష్ అన్నది, అంటే మీ హయాంలో మీరు వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు మీ దృష్టికి ఇటువంటి సమస్యలు ఏమైనా వచ్చాయా? అంటే విద్యార్థులు ఇట్లా ఏలినేటెడ్ గా ఫీల్ అవ్వడం, లేకపోతే ఒక కమ్యూనిటీకి వీకర్ సెక్షన్స్ చెందిన వాళ్ళకి సరైన సహాయం అందకపోవడం, ఇటువంటి సమస్యలు ఏమైనా వచ్చిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి? మాకు చాలా ఉన్నాయండి. ఎందుకంటే నేను వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు తెలంగాణ అజిటేషన్ స్టార్ట్ అయింది అండ్ అది బాగా పీక్ పోయింది, అది చాలా సీరియస్ గా ఉండే అజిటేషన్. ఆ టైంలో ఏంటంటే ఫస్ట్ టైం అక్కడ ఉన్న పిల్లలు అలాంటి అజిటేషన్ కి ఎక్స్పోజ్ కావడము,